వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్లో లాలపోర్ట్ మాల్కి అయితే వచ్చేసామండి, మలేషియాలో. సో లాలపోర్ట్ మాల్ అంటే ఏంటంటే ఫస్ట్ జపనీస్ మాల్ అనమాట. ఈ మాల్ గురించి ఫుల్ లెంత్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఫుల్ మాల్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చేసాము అని అంటే, సో ఒకసారి విజిట్ చేసిన మాల్కి మళ్ళీ రాకూడదని ఏం లేదు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు అలా విజిట్ చేస్తూనే ఉంటాము. సో ఇప్పుడైతే మొత్తం అంతా కూడా చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ అయితే ఫుల్ అదరగొట్టేశారు అన్ని మాల్స్లో. దానిలో భాగంగానే మేము ఇక్కడ కూడా వచ్చేసామన్నమాట. సో లాస్ట్ టైం మన ఛానల్లో 5 ప్రాస్పరిటీ డ్రమ్స్ అని చెప్పేసి పోస్ట్ చేశాను, అది ఈ మాల్లోనే అండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో అయితే చూడలేదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. అలాగే లాస్ట్ టైం గార్డెన్స్ మాల్, లయన్ డాన్సెస్, ఇలాగ బోల్డ్ అని వీడియో బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పటి వరకు కొంతమంది అయితే చూసి లైక్స్ కొట్టి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. చాలా తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అలాగా చూస్తూ ఉంటే మాకు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. ఇంకా మంచి బ్లాగ్స్ ఇంకా చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే అలా నడుచుకుంటూ వచ్చేసి లోపల మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మాల్లోకి ఇలా రాగానే చూడండి, ఒక బొల్లి ఇంద్రభవనంలా ఉంది కదా, చిన్న ప్యాలెస్ లాగా చిన్న ఇల్లు ఉంది. పైన నుంచి అలా హ్యాంగ్ చేసేసి ఫ్లోరల్వి భలే పెట్టాడు. చిన్న ఏరియా అండి ఇది, చిన్నది రౌండ్గా ఉంటుంది అనమాట. ఈ మాల్ కింద బేస్మెంట్ అదంతా దాంట్లోనే చక్కగా ఆర్గనైజ్ చేసేసి డెకరేషన్ చేశాడు. చూస్తున్నారు కదా, ఒక హౌస్ పెట్టేసి దాని ముందు ఒక చిన్న వాటర్ పెట్టి దానిపైన బ్రిడ్జ్ లాగా పెట్టాడు. చాలా బాగుంది కదా. సో ఇదైతే మాల్స్ అంతా ఫుల్ కలర్ఫుల్ లైటింగ్ ఉంటుందని, కాకపోతే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంటారనమాట. సో దీనికి బిహైండ్ స్టోరీ ఏటో సంథింగ్ ఉందన్నమాట, అది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. సో ఈ మాల్ అయితే చాలా ఖాళీగా ఉంటుందండి. ఎప్పుడు చూసినా కూడా అన్ని డెకరేషన్స్, ఇన్ని యాక్టివిటీస్, చాలా అలా స్పాన్సర్ చేస్తూనే ఉంటాడు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా. కానీ మాల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది. బోల్డ్ని షాప్లెట్స్, బ్రాండెడ్వి, అలాగే మొత్తం అన్నీ కూడా ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడు ఏంటబ్బా మలేషియాలో ఏ మాల్కి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడీగా ఉంటారు, ఈ మాల్ ఏంటి ఎప్పుడు ఇంత ఖాళీగా ఉంటుంది అనుకునే వాళ్ళం మేము. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఆ విషయం తెలియదు. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది షేర్ చేశారనమాట. సో ఏంటంటే ఈ మాల్ కట్టక ముందు ఈ ప్లేస్లో అక్కడ పురాతన ఒక జైలు ఉండేదటండి. సో దాంట్లో మొత్తం ఖైదీలను పెట్టేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళట, చాలా కఠినమైన శిక్షలు వేసేవాళ్ళట. దాంతోపాటుగా వాళ్ళ కోసము ఇంకా వాళ్ళని హ్యాంగ్ కూడా చేశారంట, అంటే ఉరి శిక్షలు అవన్నీ కూడా వేశారంట వాళ్ళకి. సో వాళ్ళందరి బిలీఫ్ ఏంటంటే, అక్కడ ఉన్న మలేషియన్స్కి అందరికీ ఒక నమ్మకం ఏంటంటే, ఈ మాల్కి వెళ్తే ఇంకా ఆ పాతకాలపు జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉండొచ్చు అని చెప్పి చాలామంది భయపడైతే రారట. అది మాకు తెలిసిన విషయము. కానీ మేము అది తెలిసినా కూడా మాకేమంత అనిపించలేదండి. కొంతమంది అడుగుతున్నారు, మాకు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఒక బాగాలేనట్టు, కొంచెం కలవరంగా అలా అనిపించింది, మీకు అలా అనిపించలేదా అని చెప్పి అడిగారు కూడా మా ఫ్రెండ్స్. లేదు, మాకు ఎప్పుడు అలా అనిపించలేదు, మేము ఇప్పటికీ చాలాసార్లు విజిట్ చేసాము. మార్నింగ్ టైంలో విజిట్ చేసాము, అలాగే ఈవినింగ్ టైంలో కూడా విజిట్ చేసాము, ఎప్పుడు కూడా మాకు అలా అనిపించలేదు. మాల్ అయితే చాలా బాగుంటుందండి నిజంగానే. కాకపోతే క్రౌడ్ మాత్రం చాలా తక్కువ ఉంటారు. పైన ఓపెన్ గార్డెన్స్ అవన్నీ కూడా సూపర్గా ఉంటుంది. డెకరేషన్స్ కానీ, ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తే కూడా ఈ కింద అరేంజ్మెంట్స్ అన్నీ ఎంత బాగున్నాయో. బుల్లి స్పేస్లోనే క్యూట్ అండ్ భలే చాలా అందంగా ఆర్గనైజ్ చేశారు. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ స్టోరీ. తర్వాత అర్థమైంది మాకు ఎందుకు ఈ మాల్ ఇంత ఖాళీగా ఉందని. సో మీకు ఎలా అనిపించింది? మీరు మలేషియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేశారా? ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారో మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేసేయండి. సో ఇంకా బాగా వీడియో నచ్చితే ఒక ఛానల్ లైక్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా మేము ముందుకు వస్తాము. ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఇక్కడ ఏంటంటే కింద ఇలాగా హౌస్ లాగా సెటప్ చేశారని అన్నాను కదా, పక్కన చిన్న వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్, డ్రెస్సెస్ కూడా పెట్టారండి. సో చైనీస్ న్యూ ఇయర్ కదా, వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేసేది కలర్స్ ఎలా ఉంటాయంటే రెడ్ కలర్ ఫెస్టివల్ కోసం తీసుకుంటారు, లేదంటే మోస్ట్లీ క్రీమిష్ కైండ్ ఆఫ్ అన్నీ కూడా సాఫ్ట్ లైట్ కలర్సే ఉన్నాయి.
కింద ఇక్కడ వాటర్లో కొంచెం స్మోక్ లాగా కూడా వదిలాడు అనమాట. చిన్న చిన్న చూడండి అలాగే స్మోక్ వస్తుంది ఎఫెక్ట్స్ కోసం. చాలా బాగా పెట్టాడు ఈ ఎఫెక్ట్స్ కూడా. గ్రీనరీగా వాటర్ లీక్ అవ్వకుండా ఆ వాటర్ కింద ఒక ఏదో కొంచెం బబుల్ షీట్ లాగా వేసేసి దాంట్లో వాటర్ నిల్వ పెట్టారనమాట. బయటికి రాకుండా చాలా సెక్యూర్డ్గా ఉంది ఆ వాటర్ కూడా. దానిపైన బ్రిడ్జ్ అదంతా. సో ఏమైనా కూడా డెకరేషన్స్ అన్నీ అరేంజ్ చేయడం చాలా గ్రేట్ అని అనుకుంటాను. ఎందుకంటే మాల్లో జస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. జస్ట్ ఈ 1 month కోసమని, ఆ 15 days కోసం అని చెప్పేసి మనకి ఎలాగైతే సాంగ్స్కి, షూటింగ్స్కి వీటికి సెట్ వేస్తారని అంటుంటారు కదా, మనకి సేమ్ ఆ రేంజ్లోనే వేస్తారండి. నిజంగానే అనిపిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు మూవీస్ చూసేటప్పుడు అనుకునేదాన్ని ఆ సెటప్లో అంతలాన డాన్సెస్ అందరూ కలిసి వేస్తూ ఉంటే అవి విరిగిపోవా ఏంటి అని అనిపించేది అనమాట నాకు. ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు వేసే సెటప్ని నేను న్యాచురల్గా లైవ్గా వెళ్ళి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఆ డెకరేషన్ అంత బాగా పెట్టేస్తుంటారు అనమాట. చూడండి ఇప్పుడు మనం ఎంత క్రౌడ్ వచ్చి దాని మీద నడిచినా కూడా అది ఏం అవ్వకుండా అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నారు, అంత పర్ఫెక్ట్గా, అంత పీరియడ్ ఆఫ్ టైంలో అనమాట. సో ఇక్కడైతే మంచిగా చుట్టూ ఆ హౌస్కి ఎంట్రన్స్ బలి పెట్టిన అనమాట. దుర్గేష్ గారు ఇక్కడ కవర్ చేస్తుంటే నేను అంటున్నాను ఇలా రావద్దు అని లోపలికి రమ్మని చెప్పేసి. మా దక్షి అయితే ఇంకా ఫుల్ ఆడుకుంటా ఉంది అటు ఇటు. మనకి పైన ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. పార్క్ కైండ్ ఆఫ్గా చిన్న చిన్న స్లైడ్స్ ఈ బబుల్ షీట్స్తో వేసేసి పెట్టేసి ఉంటారు. అవి కూడా చాలా బాగుంటాయి ఆడుకోవడానికి. ఇంకా పైనకి వెళ్తే కూడా మనకి ఒక పెద్ద గార్డెన్ వచ్చింది. అక్కడ కూడా గార్డెన్లో కూడా పార్క్ లాగా ఉంది. అక్కడికి కూడా వెళ్తున్నాం నేను దక్షిణ తీసుకుని నెక్స్ట్ అక్కడికి వెళ్తాం అనమాట. ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు ఈ డెకరేషన్ మనకైతే అందంగా బాగుందబ్బా అనిపిస్తుంది, కానీ పిల్లలకి ఎంతసేపు ఎంత అందంగా ఉన్నా కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడున్నాయని వాళ్ళు వెతుక్కుంటూ చూసుకుంటూనే ఉంటారు కదా. సో పార్క్ ఏంటి వెళ్ళి ఆడుకుందామని. సో దాన్ని ఆడిపించడం కూడా ఒక తప్పకుండా మాకైతే లిస్ట్లో ఉంటుంది అది. ఎందుకంటే దక్షిణ బయటికి తీసుకొని వచ్చాము అంటేనే దాన్ని ఆడిపించడం కోసమే తీసుకొని వస్తాము. సో కింద అక్కడ ఆడుకునేసింది కాసేపు. పైన ఎంతైనా ఫ్రీగా న్యాచురల్ ఎయిర్తో ఆడుకోవడం బాగుంటుంది కదా. సో అందుకే ఇక్కడికి కూడా వచ్చేసింది అనమాట బుడది. ఇంకా తీసుకొని ఇంకా అక్కడ ఆడుకుంటుంది. ఆ హెయిర్కి అయితే ఆ జడలు వేయలేక నా బాధ అంతా ఇంత కాదండి. నేను చక్కగా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసుకొని వచ్చాను, ఏమైపోయాయో తెలియదు అసలు. ఆడుకుంటూ అటు ఇటు మొత్తం రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసి పడేసింది, తెగిపోయాయి కూడా రబ్బర్ బ్యాండ్లు. నేను ఎప్పుడు బ్యాగ్లో ఒక స్పేర్ పెట్టుకుంటాను దాని హెయిర్కి అని చెప్పేసి ఆ రోజే ఆ హెయిర్ యాక్సెసరీస్ కూడా మర్చిపోయాను అనమాట. సో బ్యాగ్ వేరే హ్యాండ్ బ్యాగ్ మార్చుకోవడంలో అవి మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇంకేదో ఒక చిన్న క్లిప్ అయితే పెట్టుకుందనమాట. ఇంక చూడండి మొత్తం విరపోసుకొని మేడం గారు అటు ఊగుతున్నారు అటు ఇటు. అందులో మా దక్షిత్ ఫుల్ కర్లీ హెయిర్, ఇంకా అది ఒత్తుగా ఉండేసరికి మొత్తం అంతా విరపోసుకో ఉండేసరికి ఎలా ఉందో చూడండి అసలు. అటు ఇటు చిన్నపిల్ల రాక్షసులా తిరుగుతుంది అంతా. వెనకాల ఇక్కడ ఒక పెద్ద కండోమినియం ఉంది చూడండి, పక్కన ఓపెన్ టాప్ది మంచి స్విమ్మింగ్ పూల్ గ్లాస్ది ఉందనమాట. కింద రూఫ్ కనిపించేలాగా స్విమ్మింగ్. సో ఇక్కడ ఎవరికైనా విజిటర్స్ వస్తే కూడా అక్కడ చాలామంది రూమ్స్ తీసుకొని ఫుల్గా స్విమ్మింగ్లో ఎంజాయ్ చేస్తారట. సో వ్యూ చూసుకుంటూ కూడా చాలా బాగుంది కదా. సో వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కామెంట్లో తెలియజేయండి మాకు. సో తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ముందు చేసుకోవాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.